ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 28, 29 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు. మీ జీవితంలో ఎలాంటి సమస్యకైనా 100% పరిష్కారం చేయబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు లేదా స్త్రీ పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 28, 29 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. గతంలో మీరు కాల్చిన కన్నీటికి, గతంలో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతుంది. మీరు అనుకుంటారు, మా జీవితంలో ఎప్పుడు అదృష్టం అనేది లేదు, మాకు ఎప్పుడు కష్టాలు తప్ప అదృష్టం రాదు అనుకుంటాడు. కానీ ఈ సమయంలో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీరు ఏ చిన్న ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీ జీవితం మునుపటి కంటే ఇప్పుడు అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీరు ఊహించినటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఈ 2 రోజుల్లో ఎవరు మీకు నిజంగా మంచిగా కోరేవారు, ఎవరు లోపల విషం దాగి ఉన్నదు అనే విషయం ఈ 2 రోజుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకు ముందు మీకు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి ఇచ్చే దృష్టి ఆమె మీకు కళ్ళ ముందు ముసుగును తొలగిస్తుంది. దీన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇన్నాళ్ళు ఈ యొక్క వ్యక్తులు ఈ సమయంలో ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని కూడా మీకు దైవ ప్రక్రియల్లో ఒక భాగంగా ఉంటుంది. అమ్మవారు మిమ్మల్ని ఈ సమయంలో ఏంటంటే మళ్ళీ మోసపోకుండా కాపాడబోతుంది ఆ లక్ష్మీదేవి. కాబట్టి అందుకే నిజం కొంచెం చేదుగా మీకు అనిపించవచ్చు. ఈ 2 రోజుల్లో అది మీ యొక్క శ్రేయస్సు కోసమే బయటపడడం అవుతుంది. కాబట్టి మీరు బయటపడవలసిన అవసరం లేదు ఇక్కడ. ముఖ్యంగా ఎందుకంటే లక్ష్మీదేవి ఆశించిన వారిని ఎవ్వరు కూడా హాని చేయలేరండి. మీరు మౌనంగా ఉన్నట్లు అయితే ఈ సమయంలో అమ్మవారి శక్తి మీకు మీ తరపున మాట్లాడుతుంది. మీరు ఏమీ చేయకపోయినా దైవనామ స్మరణ చేస్తూ ఉంటే చాలు. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. ఒకప్పుడు మీకు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిక అనిపిస్తుంది. మనసులో తెలియని శాంతి కూడా
మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది అమ్మవారి ఉనికి. ఆమె మీ చుట్టూ ఒక రక్షణ వలయంగా మారుతుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ను తొలగివేస్తుంది. నెగిటివ్ శక్తుల్లో ఆలయంలో ఉంటే ఆ ఆలయంలోకి రావడం కష్టం. అలాగే ఈ రాశివారు మీరు అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ మౌనంగా మీ సహనం, మీ నిజాయితీ ఆమెకు ఇష్ట పూజలు. మీరు ఎప్పుడైనా కన్నీళ్ళతో అమ్మవారిని అమ్మ అని పిలిచినప్పుడు ఆమె తప్పకుండా వింటుంది. ఎప్పుడు ఆమె సమాధానం ఇవ్వబోతుంది. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి, మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ లక్ష్మీదేవి మిమ్మల్ని కొత్త దశలోకి తీసుకువెళ్ళటానికి చేస్తున్న సిద్ధాంతి అని చెప్పుకోవచ్చు. మీరు ఒంటరి కారు, వారి కార్యదీక్షత కార్యరక్షలుగా అమ్మవారి శక్తుల తోడు మీకు ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళడం మార్గం కోసం శుభ్రం చేయండి. ముఖ్యంగా సింహ రాశి వారు ఈ విషయాన్ని మీ మనస్సులో బలంగా గుర్తుంచుకోండి. కష్టాలన్నీ ఒక్కసారిగా ఆగిపోవు. అవి ముగించటానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు వస్తాయి. అవి మనం ఏంటంటే గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరగవు. ఇవన్నీ దైవ అనుగ్రహం సూచనలే. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరగా ఉందన్న సంకేతాలు ఇవి. మొదటి సంకేతంగా కళ్ళ ద్వారా వస్తుంది. ఇటీవల రోజుల్లో అమ్మవారి గుడి లేదా చిన్న పిల్ల కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కలలు వస్తున్నాయి లేదా దీపం వెలుగుతూ సింహం అరుపులు ఎరుపులు ఎక్కువగా మీకు గుర్తుకు వస్తున్నాయి. ఇవన్నీ సాధారణ కలలు కావు. మీ అవచేతల మనసులో దైవశక్తి అనేది గుర్తుకు పని చేస్తుంది అని చెప్పే సూచనలు. అమ్మవారు మీకు భయాన్ని కాదు, రక్షణగా తెలియజేస్తున్నటువంటి కొన్ని కలల రాకపోయిన మేలుకోవలో కూడా ఈ సంకేతాలు మీకు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా అమ్మవారి పాటలు వినిపించడం, ఆలయాల గంటలు వినిపించడం, అమ్మవారి పేర్లు కనిపించడం, ఒక గుడి ముందు మీకు ఆనుకోకుండా ఆగిపోవడం, ఇవన్నీ మీ దృష్టిని ఆమె వైపు తిప్పే ప్రయత్నాలు అని చెప్పుకోవచ్చు. మీ మనసు ఊహ కాదు, ఇది మీ ఆత్మకు వచ్చిన గెలుపు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 రోజుల్లో ఈ కాలంలో ఆగిపోయిన పనులు ఒక్కసారి కదలడం, మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని కొన్ని పనులు ఇప్పుడు, కొన్ని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతుంది. ఒక చిన్న కాల్ లేదా ఒక చిన్న మెసేజ్, ఒక అవకాశం, ఇది మీకు మొదలవుతుంది. మొదటిగా మీకు ఈ 2 రోజుల్లో అవకాశం చిన్నదిగా అనిపించినా దాని వెనకాల ఒక పెద్ద రహస్యం అనేది, ఒక పెద్ద విజయం అనేది, ఒక పెద్ద మార్పు అనేది దాగి ఉంటుంది. ఇది మీ కర్మ బంధం. ముందు మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం అనేది మీకు రాకపోయింది. కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా తేలికగా కదులుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఈ దైవశక్తి మీకు ప్రవహించడం మొదలవుతుంది అని అర్థం. దైవం మీ దారిలో ఉంది, అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిస్తుందని అర్థం. మీరు ఒంటరిగా ఉండాలని తొందరపడకూడదు. ఇక ముఖ్యంగా ఈ సమయంలో అడగని చోటు నుండి కూడా ఈ 2 రోజుల్లో మీకు డబ్బు సహాయం అందుతుంది. మీరు ఎవరిని అడగకపోయినా సరే, కానీ ఈ సమయంలో అయితే మీకు అవసరం అయిన సమయంలో ఎవరు ముందుకు వస్తారో ఒక సలహా లేదా ఒక చేత, ఇవన్నీ మీకు ఒక మాట చేత ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఈ 2 రోజుల్లో ఉంటుంది. ఇది మానవ సహజమే కాదు, దైవ మనుషుల రూపంలో పంపే అనుగ్రహం కూడా. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుండి లభిస్తుంది. ఇంతకు ముందు మీకు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడతారు. దీన్ని అవమానించకండి. ముఖ్యంగా మీ ప్రార్థనకు వచ్చిన సమాధానం మీరు ఒంటరి కాదు అని దైవం మీకు చూపించే విధానం. ఈ సమయంలో మీకు
ఒక్కసారి మార్పులు అనేవి మొదలయ్యి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు అస్సలు లేవు. ఇప్పుడు మార్పులు అనేవి మీ వెంటే ఉంటాయి. ఇప్పుడు మీరు భయాన్ని వదిలివేసి ముందుకు వెళ్ళినట్లు అయితే ఒక దైవశక్తి ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం, ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 2 రోజులు ఖచ్చితంగా ఆ దైవం యొక్క అనుగ్రహం అయితే మీకు ఉండబోతుంది. అలాగే ఈ 2 రోజులు మీరు గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ తిరిగి మొదలు పెడితే ఆ పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఆగిపోయిన డబ్బు కూడా ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. ఈ 2 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజులు వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు ఆశించిన ఫలితాలు, మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది. మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరుతాయి. వ్యాపారంలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలు తీరిపోయి వ్యాపారంలో మీరు మంచి లాభాలను పొందుతారు. వ్యాపారం విస్తరణ చేయాలన్న మీ యొక్క పెద్ద కోరిక ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి అనువైన స్థలం ఇప్పుడు మీకు దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో సింహ రాశి వారు గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం లభిస్తలేదు అని బాధపడే వారికి ఒక చిన్న అవకాశం ఈ సమయంలో మీ ముందుకు వస్తుంది. అది మీకు మొదటిగా చిన్నదిగా అనిపించిన కానీ అది మీకు పెద్ద మార్పును తెస్తుంది. మీరు ఊహించిన అవకాశం రాకపోయినా ఒక చిన్న అవకాశం అయినా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అతిపెద్ద కోరిక అయితే ఈ సమయంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ప్రమోషన్లు లభిస్తాయి. ఈ 2 రోజులు ప్రేమపరంగా కుటుంబ పరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. మీకు ఊహించని విధంగా ఈ 2 రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. పొదుపు మార్గాలను ఎంచుకోండి. డబ్బు వృధాగా ఖర్చు చేయకండి. ముఖ్యంగా ఈ 2 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.